జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నను జాలి తెలిసి నన్ను గోవగరాదా శ్రీ రఘువరని నగుమోము గనలేని నా జాలి తెలిసి నీదు పరివారు నగరాజ ధర నీదు పరివారు పోగి బోధన చేసేవారను గారే ఇటులుందురే పోగి బోధన చేసేవారను గారే ఇటులుందురే నగుమో గనలేని
సెల్ఫీలే ఇది భలే 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 క్షణమేలే సంతోషమే నీ సావాసమైనది ఇంకేం కావాలే కరో 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 దోస్తీ రే ఇది మహా మహా మన్మస్తీ రే నీ గుండె నిండగా వరాల పండుగ ఫ్రెండ్ అయి దొరికెనులే మిలా మిలా హోలీ కలే నీ నవ్వులో చేరిందిలే నీ చెయ్యందని ఆనందాలే ఇలా అబాలని రాసున్న చెమతో అడుగై రిటైర్మెంట్ ఒకటి హ్యాపీ రిటైర్మెంట్ ఒకటి రిటైర్మెంట్ లో అందరూ సెటిల్ కాకపోవచ్చు మా మామయ్య గారి నుంచి కొంచెం చిన్న ఇంట్రొడక్షన్ చేశారు కానీ ఒక చిన్న అడ్వైజ్ మా శంకర్లాల్ నాన్న అని ఆయన ఇచ్చిన అడ్వైజ్ వల్ల లైట్ వెహికల్ నేర్చుకోవడం ఆయన స్టార్ట్ చేశారు నాన్న వింటున్నావా ఆయన చెప్పినందుకు నేను ఇలా చేశాను అని చెప్పి ఎప్పటికీ చెప్తూనే ఉంటాను మీ స్టోరీ ఎప్పుడు వింటూనే ఉంటాను మేము ఇంట్లో థ్యాంక్ యూ సో మచ్ నాన్న మాకు మా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకునే రీజన్ ఇది మీరు లేకుండా మేము హ్యాపీ రిటైర్మెంట్ చేసుకోలేకపోతుండే అట్లనే మా అత్తయ్య ఫ్యామిలీ సైడ్ వాళ్ళు మా మామయ్య ఫ్యామిలీ సైడ్ వాళ్ళు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ వాళ్ళ ఫ్యామిలీస్ లేని మేము ఇది లేము ఈ ఫంక్షన్ లేదు ఏది లేదు ఒక చిన్న స్టోరీ మా మామయ్య వాళ్ళ లైఫ్ లో జరిగింది ఏంటి అంటే ఒక 2006 లో ఒక చిన్న ట్రాజడీ ఆయన డ్యూటీ చేసుకొని రిటర్న్ వస్తుంటే ఒక యాక్సిడెంట్ వల్ల ఆయన చూపు పోయింది ఒక ఐలో అప్పుడు ఆయన జాబ్ కూడా పోయింది ఇంట్లో ఒక జాబ్ లేకపోతే పిల్లలకి నిద్ర ఉండదు ఫ్యామిలీకి నిద్ర ఉండదు అదొక టెన్షన్ అయిన వాతావరణం అట్లా ఒక 3 years వాళ్ళు కష్టపడి బయటికి వచ్చారంటే ఒకటి మా మామయ్య కాదు మా అత్తమ్మ గారి హ్యాండ్ ఉంటుంది తను లేకుండా వాళ్ళ ఫ్యామిలీ ఇంత పైకి వచ్చేది కాదు అందుకే నేను అత్తయ్య మామయ్య గారి రిటైర్మెంట్ అంటున్నారు ఒకటి మామయ్య గారి రిటైర్మెంట్ కాదండి అట్లాంటి డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ లో కూడా వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఇట్లా ఉండద్దు అంటే వాళ్ళు చదివియాలి అని చెప్పి వాళ్ళంతా పోరాడి చదివించారు వాళ్ళ పిల్లలు కూడా అట్లనే చదువుకొని సెటిల్ అయ్యారు ఎందుకో మా అన్నను చూస్తే 25 సంవత్సరాల వేపులా కనిపిస్తున్నాడు నాకు నా ఉద్దేశ ప్రకారము కొంచెం కొంచెం వేపుల్లా కనిపిస్తున్నాడు మా అన్నను చూస్తే నాకు మొత్తం తెల్లగా వచ్చినాయి నేను ఎంతో చిన్నవాడిని మా తాత ఫ్యామిలీలో మా నాన్న ఫ్యామిలీలో మా అన్న పెద్దవాడు అందరికంటే పెద్దవాడు మా ఫ్యామిలీలో మా తాత వాళ్ళ ఫ్యామిలీ కన్నడ ఫ్యామిలీ తరఫున మా అన్న చాలా పెద్దవాడు చిన్న స్థాయి నుంచి రిక్షా నుంచి ఆటో డ్రైవర్ నుంచి ఆర్టీసీ ఎంతో కష్టపడి మా అన్నలు మేము చదువుకున్నాం కానీ ఆయన స్థాయికి మేము చేరుకోలేదు శంకర్లాల్ మాస్టర్ ఒకటి మా మామయ్య పెద్ద మామయ్య వాళ్ళు మాకెంతో స్ఫూర్తి చిన్నపిల్లల్లాగా ఎప్పుడు చిన్నపిల్లల్లాగా చెప్పి మా పెద్దమామయ్య అన్న ఏదో పెద్ద పిల్లలాగా కొడుతున్నామే నాకెందుకు బాహుబలి మీరే అనుకుంటున్నాను బాహుబలి 3 కాదు 4 జరుగుతుంది
చూసుకోవాలనో శంకర్ మాసది కూడా చాలా కీలకమైన పాత్ర, చాలా కీలకమైన పాత్ర. మీరు దారి సాయం తీసుకోవడం మాసకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. కొడావతి రెడ్డి వసూలు ఈరోజు సన్మాన సభ పెట్టుకొని రిటైర్మెంట్, హ్యాపీ రిటైర్మెంట్ అంటున్నారు. అది రిటైర్మెంట్ కాదు, తెలుగులో చెప్పాలంటే పదవి విరమణ మహోత్సవం. పదవి మాత్రమే విరమణ అయిండు, ఆయన రిటైర్మెంట్ కాలేదు. ఇంకా ఆయన చేసేది చాలా ఉంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో 2 నిమిషాల్లో చెప్పేస్తా. ఫస్ట్ మాడుగుల్లో ఒక చెరువు పెట్టారు. అది రావాలి అంటే అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ ఎవరు? జోధ్యా నాయక్, చంపలీబాయి. ఆ ఇద్దరి పెద్ద కుమారుడే రెడ్డి నాయక్. ఆమె చంపలీబాయి అంటే లేడీ టైగర్. ఎవరికి భయపడదు. చాలా డేర్ గా, చాలా ఆలోచనతోటి ఏం చేయాలి అంటే ఒక తండ, ఇప్పుడు మాడుగుల తండ ఒక స్టెప్ చేసి చదువుకున్న వాళ్ళు ముందుకు పోయిన వాళ్ళు అని అనుకుంటే, అక్కడ తండ కొద్దిగా వెనకాల ఉంటే వాడు మా చిన్నాయనలు పెదనాయనలు మా తాత వాళ్ళు ఎట్లుండాలో నా కొడుకు అట్లా కావాలని చెప్పేసి చదువు లేకున్నా చదివించుకోకపోయినా ఆ ఇన్స్పిరేషన్ రోజు స్పీచ్ చేసేది. ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, తాతయ్య ఎలా ఉండాలి, మామయ్య ఎలా ఉండాలి, ఆ విధంగా ఆయన తయారు చేసింది. చదువు ఎందుకు చదువుకోలేదంటే ఆ రోజులో పాపం పరిస్థితి 72లో కరువు వచ్చింది. అక్కడి నుంచి కరువులే ఉన్నాయి వాళ్ళకు. తిండలాంటి తిండి లేకున్నా కూడా మట్టి మోసుకుంటూ చేసుకుంటూ బ్యాక్ వచ్చిన తర్వాత, రామగుండం నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ లో ఏంటది బాబుమియా దొడ్డిలో గోబర్ కూడా ఎత్తిండయా. మీరు నమ్మండి. ఎందుకు రెడ్డి ఇంత లెవెల్కి వచ్చినాడు అంటే అది ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు, ఈ స్థాయికి రావడానికి ఈ రోజు పిల్లలందరికీ ఇన్స్పిరేషన్ ఉండాలి. ఏదో చేసుకుంటే వస్తుందని కాదు, ఆ స్థాయి నుంచి ఈ రోజు బిల్డప్ చేసుకుంటే తప్ప ఇల్లు నిలబడదు. ఆ ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఒకరికి వ్యవసాయం పెట్టించి ఇంకొంతమంది చదువుకుంటూ చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసుకుంటూ చంపలీబాయికి సపోర్ట్ గా ఉంటూ ఆ ఫ్యామిలీ అంతా ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నప్పుడు 3 పైగల రిక్షా కూడా నడిపాడు. అది కూడా సరిపోలేదు. స్లోగా 3 పైగల రిక్షా పోయి వెహికల్ అది మోటార్ ఉన్న రిక్షా కూడా ఆటో రిక్షా తీసుకున్నాడు. ఆటో రిక్షా నడుపుకుంటూ ఇంకా ఏదో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నట్టే అప్పుడు ఆయన హెవీ లైసెన్స్ తీసుకొని, లైట్ వెహికల్ తీసుకొని హెవీ లైసెన్స్ ఒక్కొక్క స్టెప్ ఎట్లా వచ్చాడంటే అసలు ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా, కింద పడిపోకుండా, నేను ఏం చేస్తే అప్పు చేసినా కూడా చాలా ఆచితూచి ఆలోచన చేసి నేను రేపు మోయగలనా, నేను తీర్పగలనా లేదా అంత ఆలోచన చేసుకుని ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఆటో రిక్షా నుంచి బస్సు డ్రైవర్ గా వచ్చాడు. బస్సు డ్రైవర్ గా వచ్చిన తర్వాతనే ఆయన ఎంత సడన్ గా కర్మర్ఘాట్లో ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడు. అప్పటికి నేను ఇల్లు కట్టిన 6 నెలల తర్వాత ఇల్లు కట్టాడు. నేను కష్టపడి ఇంజనీర్ అయినా అంతే. తర్వాత 6 ఏళ్ల తర్వాత ఆయన కూడా ఇల్లు కట్టాడు. చాలా సంతోషం అనిపించింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నా కళ్ళెదుటనే ఇది చెయ్యి రెడ్డి అంటే, నేను రెడ్డి అనేది ఆయన పేరు, ప్రేమతో పిలిచే పేరు రెడ్డి అని పిలిచేవాళ్ళు. రెడ్డి అని వాళ్ళు చెప్పుకుంటాం. అతను పైసే పారిపారా చేయడం వారచ్చా తెలుగులో మాట్లాడుతుంది అనుకోవద్దు. అతో రెడ్డి కష్టైన అത്ര హార్డ్ వర్క్ అనే నాయకులతో ఎక్కడ ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఇన్ని కష్టాలు పడుకుంటూ రావాలి. నేను ఏదో సంపాదిస్తాను, దొంగతనం చేస్తే చేయలేమా, ఈ అడ్డదారిలో పోతే చేయలేమా అంటే పోయే వాళ్ళందరూ ఫెయిల్ అవుతుంటారు, ఫెయిల్ అవుతారు. అందుకోసం ఆయన ఉదాహరణగా తీసుకుంటున్నారు. ప్రతి స్టెప్ కూడా ఆచితూచి చేసుకుంటూ ఈ లెవెల్కి వచ్చాడు. తర్వాత సికిందర్ మంచి పేరు తీసుకుంటున్నాడు. సికిందర్ తర్వాత దివ్య వచ్చింది, ఇంట్లో మహాలక్ష్మి లాగా. ఆమె కూడా చక్కగా ఇల్లు చదువుకొని మా మామయ్య కట్టిన ఇల్లు కలరేసి పెట్టినట్టు చాలా చక్కగా చేశారు. నరేందరు, నాగవేణి ఇంకా వాళ్ళకి ఇంట్లోకి వచ్చినారు, బయటికి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకున్నారు తొందరగా. అది ఇంకా చెప్పే అవసరం లేదు. వాళ్ళ ఇన్స్పిరేషన్ అందరికి ఉండాలి. ఎందుకంటే రెడ్డి వాళ్ళ కూతురు అల్లుడు ఇట్లా వచ్చినారంటే చాలా మందికి, వాళ్ళ తండవాళ్ళు కావచ్చు, పక్క తండవాళ్ళు కావచ్చు, అది ఇద్దరికి ఇంజనీర్లు ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేయడము, అది చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. నాకు కూడా చాలా ఆనందం. చెప్పకూడదు, నరేందర్ ఎక్కడో ఈరోడు తమిళనాడు ఈరోడ్ లో ఉంటే
ఆ నాగవేణి ఇట్లా ఆయస్కాంతం పెట్టి ఇట్లా పట్టుకొని పెళ్లి రాగానే తీసుకొచ్చి ఆమె డిపార్ట్మెంట్ లో తెలుసుకున్నది. ఆ కళ ఆమెలో ఉంది. డిపార్ట్మెంట్ లో వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చెప్పుకుని మీ అత్త మామ ఇద్దరు ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి ప్రతిరోజు లేచిన తర్వాత వాళ్ళ కాలు మొక్కినా కూడా ఈ తీరని రుణం మీకు. అందుకోసం చాలా హార్ట్ఫుల్ గా అభినందిస్తున్నాను. లేకపోతే ఇవన్నీ జరిగేది కాదు. అంతా చెప్పుకుంటూ వచ్చినా కూడా వరాలు తీసుకుంది. లేదు. ఆ రెడ్డికి ఇంత సపోర్ట్ చేయకపోతే ఈ ఫ్యామిలీ ఇంత ఎదగదు, ఈ విధంగా ఇల్లు నిలబడదు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ విధంగా ఉండాలి అందరూ సంసారంలో, అందరూ కలిసిమెలిసి ఉండి. ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనే లేవందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. కలలా ఉందేంటి నిజం, నిజమేనంది నయనం. మనకే సొంతం అవునా ఈ వరం, విరబూసింది హృదయం. మందాల పూల వందనాలు చేసే రాదారులే, తల నిమురుతున్న పలకరింపులాయే చిరుగాలులే. ఈ ఉల్లాసమే మనకో విలాసమై మనసంతా చిందాడిందే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనే లేవందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. ఆనందమే అరచేతులా వాలిందిలా పసిపాపలా, ఒక గుండెలో ఈ మురిపెమంతా బంధించేదెలా. కరిగి ఆ వానవిల్లే ఇలా రంగుల్లో ముంచెత్తగా, ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదెలా. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనే లేవందా, ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం. ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే. ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే పులకించే. బంధాలన్నీ ఒకటై ఆలే
ఆనందాల పాటే కనబడగా కనబడగా స్వర్గం కదిలే ఈ క్షణమే కాగా ఒక వరమే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే చక్కని చిత్రంలో నీవు చిలిపి వర్ణం నేనై ఎల్లప్పుడూ సందడి చేసి మరి కోరే ఆసే తరమగా కనిపించే మారం ఎద చేసే బాసే నిమరగా ఒలికించే గారం మణువణు నాలో ఎన్నో పదనిసలే పలికే పరవశమే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే స్వయాన నువ్వుగా ప్రేమేలా నన్ను కోరి చేరిందే ఒక్కో క్షణం నీతో అద్భుతమే సరసాలు రాగాలు ఆనందమే కాలు అద్భుతమే
ఈ పాపై జననమై మన ప్రేమ వెలగాలే ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా
Together
నిరాశను తయారు చేసి మా ప్రమై భాగంగా ఉన్న సంగ్రాములు
Thank you.